బాగుంది బ్రో, సినిమా చాలా బాగుంది. సూపర్ బ్రో. మూవీ ఎలా ఉంది? సూపర్ సూపర్ సూపర్. బాగుంది. నరేష్ సార్ అయితే చంపేశారు యాక్టింగ్. బ్లాక్ బస్టర్. బాగుంది సూపర్ బాగుంది. సూపర్ హిట్. బ్రో మూవీ ఎలా ఉంది? బాగుందన్న. సూపర్ బాగుందన్న. కామెడీ గానీ ఎమోషనల్ సీన్స్ కానీ బాగా చూపించారు. బాగుంది. సూపర్ ఉంది. సూపర్ ఉంది. మస్ట్ చాలా బాగుంది. నైస్ బ్రో. చాలా బాగుంది. చాలా బాగుంది. సుహాస్ ఈస్ బ్యాక్. నైస్ మూవీ, వెరీ నైస్ మూవీ బాగుంది, వాచబుల్, కామెడీ టైమింగ్ అంతా బాగుంది. చాలా బాగుంది. ఏం నచ్చిందన్న? ఫ్యామిలీ ఎమోషన్ బాగుంది. బ్రో మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో. స్టార్టింగ్ నుంచి నవ్వడం మొదలు పెడితే చాలా వరకు మనం నవ్వుతూనే ఉన్నాము. సో దీంట్లో ఏంటంటే మెయిన్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి బ్రో. అంటే నాన్నగారి ఆశయాన్ని, ఆ తర్వాత ఇది అని చెప్పేసి కొంచెం చూపించారు స్టార్టింగ్ లో, కానీ అక్కడ కొంచెం కామెడీ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ బ్రో ఇచ్చి పడేశారు బ్రో. లాస్ట్ లో హైలైట్ అంటే హైలైట్ ఉంది బ్రో. చాలా కామెడీ ఉంది బ్రో. వెన్నెల కిషోర్ గారు కానీ, లేకుంటే మన హీరో టైమింగ్ కానీ, వీళ్ళిద్దరిది అసలు హీరో ఫ్రెండ్ కానీ వీళ్ళ టైమింగే వేరు. సో నరేష్ గారు అయితే అసలు మరో పోకిరి అనిపించారు మధ్యలో. సో అంత బాగుంది బ్రో. నిజంగా అయితే సినిమాని అయితే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక ఫ్యామిలీ కూడా వచ్చి చూడొచ్చు. సో అంతలా అయితే ఏం లేదు, కానీ సినిమా అయితే చాలా బాగుంది. నిజంగా వచ్చి చూసుకోవచ్చు. హే బలవంత్ మూవీ చాలా బాగుంది బ్రో. ఈ వీకెండ్ కి మంచి ఎంటర్టైన్మెంట్. కామెడీ చాలా బాగుంది. వెన్నెల కిషోర్ గారు వన్ లైన్ పంచెస్ కానీ, సుహాస్ గారి కామెడీ కానీ, నెల్లూరు సుదర్శన్ గారి కామెడీ కానీ అంతా చాలా వర్కౌట్ అయిపోయింది. చాలా హిలేరియస్ ఫన్ ఉంటుంది ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. అండ్ హీరో ఫాదర్ కెమిస్ట్రీ చాలా బాగుంది. చాలా ఎమోషనల్ గా ఉంటది. సాంగ్స్ చాలా బాగున్నాయి. బీజిఎం కూడా చాలా బాగుంది. మంచి వీకెండ్ మంచి సినిమా బ్రో. ఇప్పుడే మూవీ చూశాను, చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా మెయిన్ పాయింట్ వచ్చి ప్రాస్టిట్యూట్ గురించి ఉంటుంది. ఆ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది. స్టార్టింగ్ నుంచి ఫన్గా వెళ్ళింది, కానీ క్లైమాక్స్ వచ్చేటప్పటికి వాళ్ళు అనుకున్న పాయింట్ చాలా స్ట్రాంగ్ గా చెప్పారు డైరెక్టర్ గారు. సాటిస్ఫై బాగుంది. అసలు ఏంది బ్రో ఫన్ ఎమోషన్ బాగులేదన్నమాట. సుహాస్ మంచి స్టోరీ సెలెక్షన్స్ ఇవన్నీ బాగా చేసుకుంటాడు బ్రో. అంటే సుహాస్ మూవీస్కి వస్తే గ్యారంటీ అన్నమాట సినిమా బాగుంటది అని అక్కడికి వచ్చేసిండు బ్రో. నరేష్ గారు చాలా బాగా యాక్ట్ చేశారనమాట. మ్యూజిక్ వాళ్ళిద్దరు ఎవ్రీథింగ్ చాలా బాగుంది బ్రో. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ఎమోషన్ అనమాట. లాస్ట్ లో కొంచెం ఏడిపించేసాడు బ్రో సెకండ్ హాఫ్ లో. ఫస్ట్ హాఫ్ లో అయితే ఇక నవ్వి కడుపు ఉడిపోయింది అనమాట. అంత నవ్విచ్చాడు. డైరెక్షన్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. వెన్నెల కిషోర్ కామెడీ అయితే వేరే లెవెల్ అనమాట. ఇంకా ఈ మొత్తం ఎంటర్టైన్మెంట్ బ్రో. మంచిగా ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ బ్రో. బ్రో ఇప్పుడే హే బలవంత్ మూవీ చూశాను బ్రో. సుహాస్ గారు నటించిన మూవీ. అండ్ శివాని గారి యాక్టింగ్, సుహాస్ గారి యాక్టింగ్ చాలా బాగుంది సినిమా అయితే. అండ్ కామెడీకి పెద్దపేట వేశారు సినిమాకి. అండ్ లాస్ట్ లో ఎమోషన్స్ కూడా చాలా పెద్దపేట వేశారు. నరేష్ గారు అయితే ఇచ్చి పడేశారు. నరేష్ గారి యాక్టింగ్ ప్రతి సీన్ లో అయితే అసలు ప్రీవియస్ గా ఏ సినిమాలు ఉన్నాయి ఆయనకి, ఈ సినిమా కూడా అదే స్థాయిలో ఉంది. ఈ నరేష్ గారి కూడా ఒక పెద్ద హిట్ అయింది మళ్ళీ ఈ సినిమా కూడా. సుహాస్ గారికి చాలా ఫుల్ లెంత్ కామెడీ దొరికింది ఈ సినిమాతో. అండ్ శివాని గారి కూడా చాలా బాగా చేశారు కామెడీ. అండ్ వెన్నెల కిషోర్ గారి కామెడీ అయితే అల్టిమేట్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది బ్రో. సో సినిమాకి అయితే కామెడీ అండ్ ఎమోషన్స్ ఈ రెండు బ్యాలెన్స్డ్ గా చేసి ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటైర్ ఇచ్చారు మనకి. సో ఈ మూవీ అనేది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. మనకి ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, కామెడీ కానీ ఎక్కడ మిస్ అవ్వకుండా ఉంది మూవీలో అయితే. సో అందరూ చూడండి, కీప్ సపోర్ట్ ద మూవీ. హే బల్వంత్ మూవీ చాలా ఎక్స్టెండ్ గా తీశారు బ్రో. చాలా ఫుల్ కామెడీ అండ్ టైమింగ్ అయితే చాలా ఎక్స్టెండ్ గా మనకి ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది సినిమా మాత్రం. దాంట్లో మనకి మెయిన్ గా కామెడీ టైమింగ్ అంటే వెన్నెల కిషోర్ గారు, నరేష్ గారు కామెడీ టైం మొత్తం అదృష్టం అని చెప్పాలి. దీనిలో కామెడీ ఉంది అండ్ ఒక ఎమోషన్ ఉంది, ఫాదర్ సన్ బాండింగ్ ఉంది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా కనెక్ట్ అయ్యే మూవీలా మనకి ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు మనం చాలా బాగా తీసుకెళ్ళారు. స్టోరీ కూడా కొత్తగా అనిపించింది. అంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ మనకి రేర్ గా వస్తుంటే చాలా ఎక్స్టెండ్ గా ఉంది సినిమా. చూడండి, మీరు తప్పకుండా మీ దగ్గర ఉన్న థియేటర్స్ లోకి వెళ్ళి వాచ్ఫుల్ మూవీ. అండ్ దీంట్లో సాంగ్స్ కానీ, బీజం ఆర్ఆర్ కానీ చాలా ఎక్స్టెండ్ గా తీసుకెళ్లారు. ఆ సుహాస్ గారి యాక్టివ్ పర్ఫార్మెన్స్ చాలా ఎక్స్టెండ్ గా మనకి దీనిలో చూపించడం జరిగింది. అండ్ పాస్ట్ లో కంట ఈ హై బల్వంత్ మూవీ సుహాస్ గారికి మంచి కామెడీ సినిమా అనుకోవచ్చు. సినిమా అయితే చాలా ఎక్స్టెండ్ గా ఉంది. తప్పకుండా మీ దగ్గర ఉన్న థియేటర్స్ కి వెళ్ళి వాచ్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ.
అన్న సినిమా సూపర్ హిట్ చాలా బాగుంది సినిమా అయితేనే పక్కా సూపర్ సూపర్ మూవీ చాలా బాగుంది అండ్ ఫస్ట్ హాఫ్ అంతా చాలా హిలేరియస్ గా ఉంది. వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్ కానీ అండ్ నరేష్ గారి ఎమోషన్స్, కామెడీ చాలా బాగుంది అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. మూవీ చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుకొని చచ్చిపోయినాం మేము మా ఫ్రెండ్స్. అండ్ ప్రీ క్లైమాక్స్ సీన్లో అయితే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ మాత్రం మామూలుగా లేదు, ఏడుపు వచ్చింది చెప్పాలంటే. మెయిన్గా నరేష్ అన్న కామెడీ అయితే వేరే లెవెల్ ఉంది. అండ్ అలాగే వివేక్ సాగర్ బీజం మూతో చాలా బాగుంది.